ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మా మాట వింటారనే ఆశ నమ్మకం మాకుంది. వారికి కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజు శ్రీనివాస్ గారు అయితే దాదాపుగా బర్స్ట్ అయ్యారు. ఎందుకంటే వాస్తవాలు చెప్పేటప్పుడు ఎవరైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు అదే టెంపో అనేది మెయింటైన్ అవుతుంది. శ్రీనివాస్ గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది భారతదేశంలో ఉందనే దానికి సిఎస్ జవహర్ రెడ్డి ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించలేని పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానంలో ఉంది. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా పరిపాలన అంటే ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు బ్యాక్డోర్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ప్రత్యేకంగా ఇక్కడ మనందరం ఇంత మొత్తుకుంటా ఉన్నాం. గతంలో ఎవరైతే సిఎస్ గా ఉన్న వ్యక్తిని మా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏది విధంగా తీసివేసి ఎవరినో పెట్టినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. డీజీపీని మార్చడం కానీ, సిఎస్ని మార్చడం కానీ, ఆగ మేఘాల మీద కలెక్టర్లను మార్చడం కానీ, ఆర్ఓలను మార్చడం కానీ ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు లోపం ఎక్కడ ఉందనేది మాట్లాడే సందర్భంలో నేను మొన్న కూడా శ్రీనివాస్ గారు నేను ఒక డిబేట్ లో ఉన్నప్పుడు నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల నేను మాట్లాడలేని పరిస్థితి అండి అని చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే దానికే కట్టుబడి ఉన్నా. ఎందుకంటే జవహర్ రెడ్డి అనే వ్యక్తి సిఎస్ గా వచ్చిన తర్వాత అతను చేస్తున్నటువంటి అతనికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి శక్తులు ఏమున్నాయి, అతన్ని మార్చకుండా అక్కడే అట్టిపెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయి, ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మీనా గారు నాకు వ్యక్తిగతంగా కూడా నేను ఆయన ఒకే డిపార్ట్మెంట్ లో, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూడా అదే డిపార్ట్మెంట్ లో ఉన్న సందర్భంలో వ్యక్తిగతంగా మంచివాళ్ళు అయినప్పటికీ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ, వ్యవస్థ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఆయన కూడా ఈ విధంగా ప్రవర్తించడం, ఆయన కూడా ఎటువంటి రిపోర్ట్లు పంపకపోవడం చూస్తా ఉంటే జాలేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి. దాంతో పాటుగా ఇందాక నుంచి మనందరం కూడా ఏది రేపేస్తే ఏదో నష్టం జరుగుతుందని మనం కూడా కంగారు పడే పనులు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన సందర్భంలో, ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భంలో సంక్షేమం అనేది దళిత ఓడల్లో ఇందిరాగాంధీ టైంలో ఏ విధంగా జరిగింది, తర్వాత ఇందిరాగాంధీ ఏ విధంగా ఓడిపోయింది, ఆమె ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేశాము, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము. అలాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఓడిపోయాం, మా ఓటమికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషణ చేసినప్పుడు నవీన్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ సంక్షేమం అనేది ఒక ఆప్షనే తప్ప సంక్షేమమే భవిష్యత్తు కాదు. సంక్షేమం అనేది ఎలాగో జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేనప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆయన జనవరిలో బటన్ నొక్కాడు. నిన్న ఒక వెనుకొండ దగ్గర ఒక విలేజ్ వెళ్తే వసతి దీవెన మీద కానీ, విద్యా దీవెన మీద కానీ, అమ్మఒడి మీద కానీ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా 6th 5th వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ వసతి దీవెన అనేది అసలు ఎంతమందికి పడ్డది, ఎంత వేశారు 5 ఏళ్లలో. దాంతో పాటుగా KG to PG ఉన్నటువంటి విద్యార్థులకు కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈరోజు కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప తిరిగి పునరుద్ధరించలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు ఇందాక మెన్షన్ చేశారు 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇన్నోవా కార్లు ఏమైపోయాయి, అదేవిధంగా రైతు రథాలు ఏమైపోయాయి, దాంతోపాటు మలుపు పథకం ఏమైంది, ముందడుగు పథకం ఏమైంది, లిడ్ క్యాప్ ఏమైంది, భూమి కొనుగోలు పథకం ఏమైంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తే సంక్షేమాన్ని చేసినప్పటికీ ప్రజలకి సంక్షేమం చేసినటువంటి వ్యక్తుల మీద గౌరవం ఉంటుంది కానీ ఓటు వేయడానికి మాత్రం వెళ్ళటం లేదనేది నేను వ్యక్తిగతంగా విశ్లేషించిన సందర్భంలో తెలుస్తా ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఒక పక్కన పెట్టిన తర్వాత 27 పథకాలు రద్దు చేసిన తర్వాత ఈరోజు దళితులందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో మా ప్రాణాలకు రక్షణ లేదు. ట్రాక్టర్తో తొక్కించినటువంటి గిరిజన మహిళలు కానీ, అదేవిధంగా దళితుల్ని శిరోమండనాలు చేసినటువంటి సంఘటనలు కానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో పదే మనం చెప్పుకున్నప్పుడు డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి ఏ విధంగా చేశారు కానీ, అదేవిధంగా శిరోమండనం చేసి శిక్ష పడ్డ వ్యక్తులకి ఏ విధంగా సీట్లు ఇచ్చినటువంటి విషయం కానీ, దాంతోపాటు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా పదే గుర్తు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మరుపు వరము శాపం రెండైనాయి. ఈరోజు మనకి దురదృష్టం ఏంటంటే మనుషులకి మరుపు వరం అయింది, అదే విధంగా ఇది కూడా శాపం అయిపోయినటువంటి పరిస్థితుల్లో. వరమా శాపం అంటే ఒక రకంగా శాపంగానే ఈరోజు పరిణమించినటువంటి పరిస్థితి. డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టే వాళ్ళకి కానీ, చర్మకారులకు కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా అదనంగా మేము ఇచ్చిన దానికన్నా అదనంగా ఇచ్చినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఈరోజు నిన్న కూడా వెళ్తే నేను
ఖచ్చితంగా మాదిగ పిల్లలు, అదేవిధంగా దళిత వాడల్లోనే తిరిగాను. నేను ఎక్కడికి కూడా వేరేదేమి ఇవ్వలేదు. ఎందుకంటే పదే పదే మా వాళ్ళకి గుర్తు చేయకపోతే అందరితో పాటు మా వాళ్ళకి కూడా మరుపు ఉంది కాబట్టి అది వరంగా కాకుండా శాపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గుర్తు చేయాల్సి రావడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాం. అసలు భూమి కొనుగోలు పథకం మీకు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎవరికన్నా ఒక ఎకరం భూమి కొనిపెట్టాడా? అదేవిధంగా మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పెట్టాడు. 3 కార్పొరేషన్ల ద్వారా ఒక్క